బ్రేకింగ్ న్యూస్. చెవిరెడ్డి గన్మెన్ మదన్ ఆరోపణలపై సిట్ చాలా తీవ్రంగా స్పందించింది. సత్యమేవ జయతే అంటూ సిట్ కీలక ప్రకటన విడుదల చేసింది. విచారణలో మదన్ను కొట్టాము అనేది అవాస్తవమని సిట్ అంటోంది. లిక్కర్ కేసుతో చెవిరెడ్డికి సంబంధం ఉందని చెప్పమన్నారు అన్నది కూడా అవాస్తవమని సిట్ అంటోంది. కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ముడుపులు అందాయని, లిక్కర్ ద్వారా వచ్చిన డబ్బును ఎన్నికల్లో పంచారని సిట్ స్పష్టం చేసింది. లిక్కర్ కేసు విచారణలో సిట్ ఆఫీసర్లు టార్చర్ చేశారని ఆరోపిస్తూ కానిస్టేబుల్ మదన్ డీజీపీకి లేఖ రాశారు. 250 కోట్ల రూపాయలు సప్లై చేసినట్టుగా స్టేట్మెంట్ ఇవ్వాలని వేధించారని మదన్ సంచలన ఆరోపణలు చేశారు. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలి అంటూ అధికారులు తనను కొట్టారు అని మదన్ ఆరోపించారు. మొహం పైన, వీపు పైన కొట్టారు అంటూ ఆయన ఆరోపణలు చేశారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలి అని తనను చిత్రహింసలు పెట్టారు అని ఆ లేఖలో మదన్ ఆవేదన వ్యక్తం చేశాడు. గత 10 సంవత్సరాలుగా చెవిరెడ్డికి గన్మెన్గా మదన్ రెడ్డి పనిచేశారు. సిట్ ఆఫీసర్ల దెబ్బల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను అంటూ మదన్ కొన్ని ఫోటోలను కూడా విడుదల చేశారు. అయితే దీనిపై ఇప్పుడు సిట్ వివరణ ఇచ్చింది. మేము ఎటువంటి కొట్టలేదు, ఎటువంటి హింస పెట్టలేదు, అసత్యాలు చెప్పమంటూ మేము ప్రలోభాలు పెట్టలేదు అంటూ సిట్ చెబుతోంది. సత్యమేవ జయతే అంటూ సిట్ ఒక లేఖను విడుదల చేసింది. శివ, ఏం జరగబోతోంది ఈ కేసులో? మదన్ రెడ్డి అంటున్నారు సిట్ అధికారులు నన్ను కొట్టారు అని. ముఖం పైన, వీపు పైన కొట్టారు, చెవిరెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వమన్నారు అని. కానీ ఇప్పుడు సిట్ అంటోంది మేము అలాంటి పని చేయలేదు అని అంటోంది. పైగా నన్ను కొట్టిన దెబ్బల కారణంగా నేను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానంటూ ఫోటోలను కూడా రిలీజ్ చేశాడు. డీజీపీకి లెటర్ కూడా రాశాడు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది ఈ కేసులో? రైట్ రోహిత్, మొత్తం మీద చూసుకుంటే చెవిరెడ్డి గన్మ్యాన్ అంటే ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశాలు 2 ఉన్నాయి. ఒకటి, సిట్ అధికారులు దాదాపుగా 200 మంది పైగా కూడా విచారణ చేపట్టారు. దాంట్లో చాలామంది కీలకమైన నేతలు, ఎంపీ మిథున్ రెడ్డి దగ్గర నుంచి చాలామంది, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కావచ్చు, ఆయన వ్యక్తిగత కార్య, ఇట్లాంటి వ్యక్తులని చాలామందిని విచారించింది. కానీ ఎక్కడా కూడా ఇటువంటి ఆరోపణలు రాలేదు. ఇక రెండో అంశానికి సంబంధించి వస్తే, ఏదైతే మదన్ ఉన్నాడో ఆయన దాదాపుగా ఒక గన్మ్యాన్గా 10 సంవత్సరాలుగా అతని వద్దే కొనసాగుతున్నాడు. వాస్తవానికి ఒక గన్మ్యాన్ ఆయన దగ్గర కొనసాగాలంటే పోలీసుల నియమ నిబంధనల ప్రకారం 2 సంవత్సరాలు, ఆ తర్వాత అక్కడ ఒకవేళ కనుక అదే ప్రభుత్వ అధికారులు ఉంటే ఇంకొక 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేస్తారు. కానీ 4 సంవత్సరాలు మించి చేసే అవకాశం లేదు. కానీ ఇక్కడ 10 సంవత్సరాలుగా ఆయనే కొనసాగుతున్నాడు. ఇక మూడో అంశానికి సంబంధించి చూసుకుంటే, ఏదైతే తిరుపతి సిమ్స్ హాస్పిటల్లో తనకి రక్తపు విరోచనాలు అవుతున్నాయని చెప్పి 2 రోజుల క్రితం ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఈ నెల 8వ తేదీన 9వ తేదీన సిట్ అధికారులు మదన్ని పిలిచి విచారణ చేశారు. నిజంగా అతనికి దెబ్బలు తగిలిన, అంటే సిట్ చెప్తున్న అభిప్రాయాన్ని, అదే అతనికి గనక దెబ్బలు తగిలినట్లయితే కనుక 10వ తారీఖు 11వ తారీఖు చేరాలి. కానీ వారం రోజులు గడిచిన తర్వాత 18వ తేదీ 17వ తేదీ చేరటం ఏంటనేది సిట్ అధికారులు అడుగుతున్న ప్రశ్న. వాస్తవానికి సిట్ అధికారులకు సంబంధించి వారు ఈరోజు సుదీర్ఘమైన ఒక ప్రెస్ నోటు, సంచలనమైన ప్రెస్ నోటు విడుదల చేశారు. ఏదైతే సిట్కు సంబంధించి నిర్వీర్యం చేసేందుకు తమని బెదిరింపులకు పాల్పడే విధంగా వ్యవహరిస్తున్నారు. చాలామంది వ్యక్తులను ప్రశ్నించాము, ఎవరిపై తాము థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదు, పూర్తి స్థాయిలో గౌరవ మర్యాదలతోనే వారిని విచారణ చేపట్టాం, వారి వద్ద నుంచి ప్రశ్నలు రాబట్టే ప్రయత్నం చేశాం, ఎక్కడా కూడా ఎవరి పట్ల అమర్యాదగా ప్రవర్తించలేదు, కావాలనే కేసుని పక్కదారి పట్టించే రీతిలోనే వ్యవహరిస్తున్నారనేది సిట్ ఆరోపణ కనిపిస్తోంది. ఇక మదన్ను సంబంధించి చూసుకుంటే కనుక, ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి తాను గన్మెన్గా ఉన్నాను, 2024 ఎన్నికల సమయంలో హైదరాబాద్ నుంచి డబ్బులు వస్తున్న సమయంలో డబ్బులు తీసుకోవటం విషయానికి సంబంధించి చెవిరెడ్డి గన్మ్యాను, అలాగే అప్పటి ఎంపీకి సంబంధించి ప్రస్తుతం మాజీ ఎంపీ నందిగాం సురేష్ డ్రైవర్, వీరిద్దరు కూడా డబ్బులు తీసుకొచ్చారనేది ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. సో ఈ అంశానికి సంబంధించి చెవిరెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలి. 250 నుంచి 300 కోట్ల రూపాయలు చెవిరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు, సిట్టు డబ్బులతో ఎన్నికల్లో
ఏదైతే మొన్నటి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన బరిలో దిగి ఓడిపోయాడు కాబట్టి ఎన్నికల్లో ఈ డబ్బులు ఖర్చు పెట్టారని చెప్పి బలవంతంగా తనపై స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనని చిత్రహింసలకు గురి చేశారు. కాళ్ళు చేతులు వెనక్కి మెలవేసి మరి కొట్టి చిత్రహింసలకు గురి చేశారు. మొహంపై దెబ్బలు ఉన్నాయి, వీపుపై దెబ్బలు ఉన్నాయి. ఇవన్నీ తట్టుకోలేకే తాను తిరుపతి హాస్పిటల్లో చేరానని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటు 4 పేజీల లేఖని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి అలాగే ఏపీ హైకోర్టుకి సీఎం డిప్యూటీ సీఎం కూడా ఆయన లేఖని ఫార్వర్డ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి సిట్ అధికారులు కూడా ఈ అంశాలకు సంబంధించి డీజీపీని తాము కోరుతాము, ఒక సీనియర్ హానెస్ట్ అధికారితో విచారణకు ఆదేశించాలి, ఆ విచారణలో ఎవరి తప్పుంటే దానికి కఠినమైన చర్యలు తీసుకోవాలి, కేసుని పక్కదారి పట్టించే ఏకైక ఉద్దేశంలోనే అలాగే సిట్టు సమగ్రంగా విచారణ కొనసాగుతోంది. కొంతమంది పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశం ఉన్న సమయంలో వారిని తప్పించేయడంలో భాగంగానే ఒక రకమైన రాజకీయ క్రీడని ఇక్కడ వినియోగిస్తున్నారు. ఇది సరైన విధానం కాదనేది సిట్ చెప్తున్న ఆరోపణ కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే ఈ అంశానికి సంబంధించి ఏపీ డీజీపీ వైజాగ్ నుంచి మదన్పై ఏమన్నా దెబ్బలు ఉన్నాయా? నిజానికి ఒకవేళ పోలీసులు కొట్టుంటే అతను దగ్గరలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే వెళ్తాడు, ఎమ్మెల్సీ చేయిస్తారు, ఆ తర్వాత ఆ దెబ్బలు ఎందుకు తగిలాయి అన్నది కూడా వాళ్ళు రికార్డ్ చేస్తారు. సో ఇప్పుడు మదన్ ఒంటిపై ఏదైనా దెబ్బలు ఉన్నాయా, లేదంటే అతనికి హృదయానికి సంబంధించి ఏదైనా చికిత్స చేస్తూ ఉన్నారా? ఆ దెబ్బలు ఎవరైనా కొట్టడం కారణంగానే తగిలాయి, ముఖం మీద కొట్టడం కారణంగా తగిలిన దెబ్బలు ఏమైనా ఉన్నాయని చెప్తున్నారా డాక్టర్లు? అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు సిమ్స్ హాస్పిటల్కి సంబంధించి వైద్య అధికారులు ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు. అయితే అతనికి సంబంధించి మొహం మీద కొన్ని గుద్దినట్టు కొట్టినట్టు ఉన్నాయని చెప్పి అతనైతే చెప్తా ఉన్నాడు, కానీ డాక్టర్స్ కూడా ఎక్కడా ప్రకటన చేయలేదు. అలాగే ఇక్కడ మరొక అంశాన్ని మనం ప్రధానంగా ప్రస్తావించుకుంటే ఈ నెల 8, 9వ తేదీన 2 రోజుల పాటు సిట్ అధికారులు ఆయన విచారించారు. ఈరోజు చూసుకుంటే 17వ తేదీ, అంటే దాదాపుగా 10 రోజుల సమయం పడుతుంది. సో ఈ 10 రోజుల సమయంలో నిజంగా కొట్టినా కానీ ఆ దెబ్బలుండే అవకాశం లేదు. ఎందుకంటే కానీ కావాలనే చేశారనేది ఆయన ఆరోపణ. లేదు, తనని కొట్టారని చెప్పి వీరు చెప్తున్నారు. సో మరికొద్ది సేపట్లోని ఈ అంశానికి సంబంధించి డీజీపీ విచారణకు ఆదేశించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ నివేదిక వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు అతను వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో రేపు విచారణ జరగబోతా ఉంది. రోహిత్.